హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వీడియోలో మనము అగ్నివీర్ జీడీ 2024 ఫైనల్ కట్ ఆఫ్ అనమాట. ఫైనల్ కట్ ఆఫ్ అంటే ఎంత ఉండొచ్చు అనేది ఈ వీడియోలో మనము డిస్కస్ చేద్దాము. ఇది దేనికి సంబంధించి గుంటూరు ఏరోకి సంబంధించింది అనమాట. ఫస్ట్ వచ్చేసి ఎగ్జామ్ అనమాట. ఎగ్జామ్లో మనకి మ్యాక్సిమం వచ్చేసి 2000 మెంబర్స్ 2200 మెంబర్స్ అలా క్వాలిఫై ఉంటారు. సో ఎట్లా చెప్తారంటే ఇది ఒక రోజుకి మ్యాక్సిమం వచ్చేసి ఒక రోజుకి 100 మంది అనుకోండి. ఎగ్జామ్ అలా చేసి షిఫ్ట్ అలా చేసింది. దాంతో మ్యాక్సిమం వచ్చి ఒక 60% మాత్రమే వస్తుంది అనమాట. జీడీ ఎగ్జామ్ వచ్చి మనకి వచ్చేసి 8 days జరిగింది అనమాట. అలాగే మనం మొత్తం చెక్ చేసుకుంటే మనకి 2200 మెంబర్స్ అనేది ఎగ్జామ్కి అనేది అటెంప్ట్ చేస్తారనమాట. ఇందులో మనకి ఎంతమంది పీఈటీ పిహెచ్డి క్వాలిఫై అయ్యారంటే పీఈటీ పిహెచ్డి క్వాలిఫై అయింది వచ్చేసి 2200 మెంబర్స్ అనమాట. ఓకేనా, 2200 ఫిజికల్ క్వాలిఫై అయ్యారు. నెక్స్ట్ వచ్చేసి ఇందులో వచ్చేసి మనకి ఎంతమంది వచ్చేసి రన్నింగ్ కొట్టారంటే ఇప్పుడు ఒక రోజుకి వచ్చేసి మొత్తం ఒక రోజుకి ప్రతిరోజు 8 బ్యాచెస్ జరిగింది అనమాట రన్నింగ్. ఇందులో ఒక బ్యాచ్కి యావరేజ్గా 36 నుంచి 37 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. ఈ 2 రోజులు జరిగింది జీడీ మొత్తం అయితే 3 days అనేది జీడీ జరిగింది అనమాట. ఇందులో మొత్తం లెక్క వేసుకుంటే మీకు మ్యాక్సిమం వచ్చేసి 900 మెంబర్స్ అనేది రన్నింగ్ క్వాలిఫై అయ్యారు. పీఈటీ పిహెచ్డి క్వాలిఫై పిహెచ్డి అనమాట. పిహెచ్డి క్వాలిఫై అయింది 900 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు కదా. ఇందులో వచ్చేసి హైట్ ఉంది కదా, హైట్ ఇంకా చెస్ట్ ఉంది. హైట్ చెస్ట్ మొత్తం కలిపి 3 రోజులు కలిపి 50 మెంబర్స్ అనేది ప్లస్ అనేది డిస్క్వాలిఫై చేశారు అనమాట. ఎందుకంటే హైట్ లేదు కాబట్టి వీళ్ళు చెస్ట్ లేని వాళ్ళని 50 మెంబర్స్ డిస్క్వాలిఫై చేశారు. మీకు మ్యాక్సిమం చేస్తుంటే 850 మెంబర్స్ అనేది రన్నింగ్ క్వాలిఫై అనమాట. ఇందులో ఫస్ట్ బ్యాచ్ ఉంది, ఇంకా సెకండ్ బోర్డ్ రన్నింగ్, ఫస్ట్ బోర్డ్ రన్నింగ్ సెకండ్ బోర్డ్ రన్నింగ్ రన్నింగ్ ఉందన్నమాట. ఇందులో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ప్రాసెస్ అనేది మెడికల్ అనమాట. ఇందులో మెడికల్ అనేది 850 మెంబర్స్ పిలిచారు కదా. ఒక రోజుకి యావరేజ్గా 250 మెంబర్స్ అనమాట. 250 మెంబర్స్ అనేది మెడికల్కి వచ్చారనమాట. ఇందులో వచ్చేసి రీమెడికల్ పెట్టిన వాళ్ళు ఉన్నారు, డైరెక్ట్ ఫిట్ అయిన వాళ్ళు ఉన్నారనమాట. ఫస్ట్ మనము ఎంతమంది డైరెక్ట్ ఫిట్ అని చెక్ చేసుకుందాము. ఒక రోజుకి యావరేజ్గా 40% అనమాట. 40% క్వాలిఫై అయ్యారు. 40% ఎంత ఒక రోజుకి మ్యాక్సిమం వచ్చి ఒక 75 మెంబర్స్ అనుకోండి. 7 మెంబర్స్ అనేది డైరెక్ట్గా క్వాలిఫై అయ్యారు. రిమైనింగ్ వాళ్ళు ఎంత ఇంకా వచ్చేసి 175 మెంబర్స్ అనేది రీమెడికల్ పడింది అనమాట. ఈసారి రీమెడికల్ అనేది చాలా మంది చేశారనమాట. ఎవరికైతే స్మాల్ ప్రాబ్లమ్స్ ఉంది, ఇప్పుడు చేయి మీద ఘాట్లు కానీ చిన్న కోసుకునేది కానీ, ఎవరికైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉందనుకో నోస్లో కానీ చిన్న ప్రాబ్లమ్ కొద్దిగా లావు ఉండేది కానీ, ఇయర్లో కానీ గూగుల్ తీసుకోకుండా ఇంకా ఇలా చిన్న ప్రాబ్లమ్స్ అనేది మ్యాక్సిమం అనేది రాశారనమాట. సో ఈసారి చాలా మంది అనేది 175 మెంబర్స్ ప్లస్ అనేది ఒక రోజుకి రాశారనమాట. ఇలా చూసుకుంటే మనము ఇలా చూసుకుంటే మనకి డైరెక్ట్కి పెట్టిన ఎంతమంది ఉంటారు అప్పుడు మ్యాక్సిమం వచ్చేసి ఒక 3 రోజులు కదా, మ్యాక్సిమం వచ్చి 250 మెంబర్స్ కొని డైరెక్ట్ మెడికల్ క్వాలిఫై అనమాట. నెక్స్ట్ ఏంటి రీమెడికల్ అనమాట. రీమెడికల్ చూసుకుంటే మనకి ఒక మ్యాక్సిమం వచ్చేసి ఒక 500 ప్లస్ ఉంటారు. సో ఇందులో వీళ్ళకి వీళ్ళు అడిగిపోతారు, సికింద్రాబాద్ పోతారు అనమాట. సికింద్రాబాద్ ఎవరికి పోతారు. ఇందులో వచ్చేసి వీళ్ళు సికింద్రాబాద్ సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్ అనమాట. సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్లో వీళ్ళకి అనేది ఎవరికైతే 2 రాసింటారు కదా, 2 ప్రాబ్లమ్స్ ఒకరికి కానీ, ఇప్పుడు ఎవరు కోసుకునేది కానీ, ఇప్పుడు కోసుకునేది ఉంటుంది, ఇప్పుడు లాంగ్ సైట్ ప్రాబ్లమ్స్ చిన్న ప్రాబ్లమ్స్ 2 రాశారు కదా. 2 రాసిన వాళ్ళు మ్యాక్సిమం క్వాలిఫై అనమాట. ఎవరికైతే 2+ రాస్తారో వాళ్ళకంతా ఉన్నది డిస్క్వాలిఫై చేస్తారు. నాకు తెలిసి మా ఫ్రెండ్ ఒకరు 4 వెళ్ళారనమాట. 4 వెళ్తే ఇద్దరు దాంతో డైరెక్ట్ రన్నింగ్ 4 కొట్టారు. దాంతో ఇద్దరు వచ్చేసి డైరెక్ట్ ఫిట్ అయినారు అనమాట. మెడికల్ డైరెక్ట్ ఫిట్ అనమాట వాళ్ళు. ఇంకా ఇద్దరు వచ్చేసి రీమెడికల్ పడింది. ఇందులో ఇద్దరు వచ్చేసి ఒకరైతే క్వాలిఫై అయ్యాడు అనమాట. ఇంకొకరు వచ్చేసి డిస్క్వాలిఫై అనమాట. డిస్క్వాలిఫై అయినాడు ప్రాబ్లమ్స్ అనేది మొత్తం ఎక్కువ ఉంది, 5 ప్రాబ్లమ్స్ దాకా ఉంది కాబట్టి వాడికి డిస్క్వాలిఫై అయ్యారు. అదే ఇక్కడ ఒక క్వాలిఫై కదా, వాళ్ళ పక్కన వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారన్నమాట. వాళ్ళు వచ్చేసి ఒకరికైతే 4 ప్రాబ్లమ్స్ అనమాట. వాళ్ళు అనేది క్వాలిఫై అయ్యారు అనమాట. ఎందుకంటే వాళ్ళకి లక్ ఉంది కాబట్టి వాళ్ళకి అనేది క్వాలిఫై అయ్యారు. సో ఇలా చూసుకుంటే మనకి లక్ ఉంది కాబట్టి మనకి క్వాలిఫై అయ్యారు. ఇంకా లాస్ట్లో మనకి ఏం కావాలి, ఇంకా ఫైనల్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనమాట. ఫైనల్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎవరైతే ఫస్ట్ బోర్డ్ రన్నింగ్ కొట్టి పుల్అప్స్ 10 పుల్అప్స్ తీశారు ప్లస్ ఎన్సీసీ అనమాట. ఎన్సీసీ బి ఆర్ సి వీళ్ళకి ఉందంటే వీళ్ళకి 100% జాబ్ కన్ఫర్మ్ అన్నమాట ఎవరికైతే ఉందంట. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ బోర్డ్ రన్నింగ్ కొట్టి నెక్స్ట్ వచ్చేసి పుల్అప్స్ 10 తీసి వీళ్ళకి ఏమైనా ఉంటే వీళ్ళకి అనేది 90% ఉందన్నమాట. సో ఇప్పుడు మనము ఫైనల్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అని ఇక్కడ చూద్దాం. మనము ఫైనల్ ఎక్స్పెక్టెడ్ ఎవరికైతే మాక్సిమం అన్నీ కలిపి 135+ అనమాట. 135+ 145 లోపు అనమాట. ఈ రేంజ్లో ఎవరికైతే మార్క్స్ ఉందో వాళ్ళకి అనేది 100% జాబ్ వస్తుంది అనమాట. ఇప్పుడు లెక్క వేసుకొని మీరు చిన్న క్యాలిక్యులేట్ చెప్తాను నేను. మీకు క్వాలిఫై చెప్పారు కదా, అందులో ఒకడున్నాడు. అందులో వచ్చేసి ఒకరికి ఫస్ట్ బోర్డ్ రన్నింగ్ 100 మార్క్స్ అనమాట. ప్లస్ వాడికి ఎన్సీసీ బి ఉంది 10 మార్కులు, మొత్తం ఎంత అయింది 110 మార్క్స్ అనమాట. వాడికి ఎగ్జామ్లో యావరేజ్గా ఒక 40 మార్క్స్ వచ్చినా కూడా 150 మార్క్స్ అనమాట.
సో ఇలాగ అందరూ క్యాలిక్యులేట్ చేసుకొని, సో ఈ 150 అంటే నేను కట్ ఆఫ్ వచ్చేసి 145 చెప్పాను. సో 145 అంటే 150 కన్నా తక్కువ కాబట్టి మీకు 100% జాబ్ అనేది వస్తుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, ఇంకా ఎవరికైనా ఏం అర్థం కాలేదంటే ఇంకో వీడియో చేయమని చెప్తే నేను చెప్తాను, నాకు కామెంట్ చేయండి. సో మనం ఇంతసేపు జీడీ చూసాము. ఇప్పుడు టెక్నికల్ చూద్దాము. టెక్నికల్లో ఎవరైతే రన్నింగ్, మెడికల్ అండ్ రీమెడికల్ కూడా ఫిట్ అయిన ఉంటారో వాళ్ళకనే జాబ్ అనేది 100% అనమాట. ఎందుకంటే టెక్నికల్ వచ్చి మొత్తము 110 మెంబర్స్, అందులో ఎవరైతే రన్నింగ్ క్వాలిఫై కాబట్టి వాళ్ళకి జాబ్ అనేది 100% ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి పోస్ట్ కూడా 50 పోస్టులు ఉన్నాయండి, నేను కనుక్కున్నాను. సో దట్ వీళ్ళకి వచ్చేసి ఎవరైతే రన్నింగ్ ఫిట్ అయ్యారో వాళ్ళకి 100% జాబ్ వస్తుంది అనమాట. ఇంకా లాస్ట్ పాయింట్ వచ్చేసి ఎవరైతే రన్నింగ్లో పోయినా, మెడికల్లో పోయినా అంటే వాళ్ళంతా ఏం చేస్తారంటే ఎస్ఎస్సి జీడీ ఉంది, నెక్స్ట్ ఆర్మీ నోటిఫికేషన్ కూడా ఉంది. వీళ్ళకంతా ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు మ్యాక్సిమం ఏంది, ఇప్పుడు ఎగ్జామ్లో పోయింది మీరు వచ్చేసి, ఇప్పుడు ఎగ్జామ్ పోయింది కాబట్టి మేము ఎగ్జామ్ అనేది బాగా ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. ఎవరికైతే రన్నింగ్లో పోయిందో వాళ్ళు రన్నింగ్ అనేది బాగా ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామ్తో పాటు రన్నింగ్ ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే అప్పుడు మీకు అనేది ఈక్వల్గా ఉంటుంది కాబట్టి మీరు అనేది జాబ్ వచ్చే ఛాన్సెస్ మీకు ఎక్కువ ఉంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన ఛానల్లో వచ్చేసి ఫ్రీ క్రాష్ కోసం అనమాట, ఫ్రీ క్రాష్ కోసం స్టార్ట్ చేశాను. సో దట్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళంతా పక్కా చూడండి. ఎందుకంటే అది ఫ్రీ కాబట్టి, ఏం సబ్స్క్రిప్షన్ అంతా ఏం లేదు కాబట్టి మీకు అనేది ఈజీగా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు. ప్లస్ మీకు అనేది మార్క్స్ అనేది రీజనింగ్ ఉంది, అర్థమెటిక్ 2 చెప్పేసాను. నెక్స్ట్ లాస్ట్ వచ్చి ఇంగ్లీషు అండ్ జీకే అని చెప్పేసాను. సో మీకు ఏమవుతుందంటే మీకు ఈ 4 సబ్జెక్టులు నేర్చుకోండి. ఎవరైతే ఎస్జీడీ క్వాలిఫై అవుతారో, జీడీకి ఎలిజిబుల్ అంటే వాళ్ళు జీడీకి వెళ్ళిపోవచ్చు. అదే పర్మనెంట్ కాబట్టి 60 years చేసుకోవచ్చు. 60 years వరకు ఉంది కాబట్టి మీకు అనేది ఎక్కువ వచ్చేసి ఎస్జీడీ ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఆర్మీ 4 years కాబట్టి నెక్స్ట్ ఫ్యూచర్లో ఏమో వాళ్ళు చేంజ్ చేస్తారో ఏమో తెలియదు కాబట్టి మనము ఎస్జీడీకి బాగా ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. ఇంకా ఏమైనా ఫ్రెండ్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్ పాయింట్ వచ్చేసి మీరు ప్రతి ఒక్క నోటిఫికేషన్ నేను మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, దాంతో జాయిన్ అవ్వండి. అందులో నేను ప్రతి ఒక్క నోటిఫికేషన్ వచ్చేసి మీకు అప్లోడ్ చేస్తాను. సో మీరు ప్రతి ఒక్క నోటిఫికేషన్ అప్లై చేయనమాట. ఎందుకంటే మీకు జాబ్ వస్తుండే సెకండరీ అనమాట. మీరు ఫస్ట్ అప్లై చేశారంటే మీకు దాని యొక్క ప్రాసెస్ తెలుస్తుంది, ఎలా రన్నింగ్ ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, ఇప్పుడు 1.6 ఎలా ఉంటుంది, 5 km ఎలా ఉంటుంది అనేది మీకు ప్రాక్టీస్లా ఉంటుంది అనమాట. సో ప్రతి ఒక్క నోటిఫికేషన్కి అప్లై చేయండి. ఇంకా సెకండ్ వచ్చేసి మన అదే ఫ్రీ క్యాష్ కోర్స్ స్టార్ట్ చేసిన చెప్పా కదా, అందులో దాని యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను, అందరూ జాయిన్ అవ్వండి. అండ్ లాస్ట్ వచ్చి మన టెలిగ్రామ్ ఛానల్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వనమాట. నేను ప్రతి ఒక్క అప్డేట్ ఫస్ట్ నేను టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తాను. సో దట్ మీకు అనేది ఈజీగా అనేది రీచ్ అవుతాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.